లేవియకాండము 18వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నేను మీ దేవుడనైన యెహోవానని నీవు ఇశ్రాయేలుతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను. నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడనగు నేను యెహోవాను. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను. మీలో ఎవరునూ తమ రక్త సంబంధుల మానచ్ఛాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు. నేను యెహోవాను. నీ తండ్రికి మానచ్ఛాదనముగా ఉన్న నీ తల్లి మానచ్ఛాదనమును తీయకూడదు. ఆమె నీ తల్లి. ఆమె మానచ్ఛాదనమును తీయకూడదు. నీ తండ్రి భార్య మానచ్ఛాదనమును తీయకూడదు. అది నీ తండ్రిదే. నీ సహోదరి మానచ్ఛాదనమును అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపల పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె యొక్కైనను నీ తల్లి కుమార్తె యొక్కైనను మానచ్ఛాదనమును తీయకూడదు. నీ కుమారుని కుమార్తె మానచ్ఛాదనమైనను కుమార్తె కుమార్తె మానచ్ఛాదనమైనను తీయకూడదు. అది నీది. నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి. ఆమె మానచ్ఛాదనమును తీయకూడదు. నీ తండ్రి సహోదరి మానచ్ఛాదనమును తీయకూడదు. ఆమె నీ తండ్రి రక్త సంబంధి. నీ తల్లి సహోదరి మానచ్ఛాదనమును తీయకూడదు. ఆమె నీ తల్లి రక్త సంబంధి. నీ తండ్రి సహోదరిని మానచ్ఛాదనమును తీయకూడదు అనగా అతని భార్యను సమీపింపకూడదు. ఆమె నీ పినతల్లి. నీ కోడలి మానచ్ఛాదనము తీయకూడదు. ఆమె నీ కుమారుని భార్య. ఆమె మానచ్ఛాదనమును తీయకూడదు. నీ సహోదరుని భార్య మానచ్ఛాదనమును తీయకూడదు. అది నీ సహోదరుని మానము. ఒక స్త్రీ మానచ్ఛాదనమును ఆమె కుమార్తె మానచ్ఛాదనమును తీయకూడదు. ఆమె కుమారుని కుమార్తె మానచ్ఛాదనమునైనను ఆమె కుమార్తె కుమార్తె మానచ్ఛాదనమునైనను తీయుటకు వారిని చేర్చుకొనకూడదు. వారు ఆమె రక్త సంబంధులు. అది దుష్కామ ప్రవర్తన. నీ భార్య బ్రతికి ఉండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మానచ్ఛాదనము తీయుటకు ఈమెను ఆమెతో పెండ్లి చేసుకొనకూడదు. అపవిత్రత వలన స్త్రీ కడగా ఉండనప్పుడు ఆమె మానచ్ఛాదనము తీయుటకు ఆమెను సమీపింపకూడదు. నీ పొరుగువాని భార్య యందు నీ వీర్యస్ఖలనము చేసి ఆమె వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. నీవు ఏమాత్రమును నీ సంతానమును మొలెకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. స్త్రీ సైన్యము వలె పురుష సైన్యము కూడదు. అది హేయము. ఏ జంతువునందును నీ స్ఖలనము చేసి దానివలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దానెదుట నిలవరాదు. అది విపరీతము. వీటిలో దేనివలనను అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. నేను మెదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దానిమీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్ళగ్రక్కి వేయుచున్నది. కాబట్టి ఆ దేశము మీకంటే ముందుగానున్న ప్రజలను వెళ్ళగ్రక్కి వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్ళగ్రక్కి వేయకుండానట్లు మీరు అనగా స్వదేశీయే గాని మీలో నివసించు పరదేశీయే గాని ఈ హేయక్రియలన్నిటిలో దేనిని చేయక ఈ నా కట్టడలను నా విధులను ఆచరింపవలను. ఎవరు అట్టి హేయక్రియలలో దేనినైనను చేయుదురో వారు ప్రజల్లో నుండి కొట్టివేయబడుదురు. కాబట్టి మీకంటే ముందుగానున్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించుట వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడనట్లు నేను మీకు విధించిన విధి ననుసరించి నడుచుకొనవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను.